గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కవాడిగూడలో ఉన్న 2 BHK ఇంటి దగ్గర ఉన్నాము. ఇది కూడా సుమారుగా 9 అంతస్తుల బిల్డింగ్. ఇందులో కూడా లిఫ్ట్ ఫెసిలిటీస్, అలాగే మనకు మీటర్లకు జాలీలు కూడా వేయడం జరిగింది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ అసలు పబ్లిక్ దగ్గర నుంచి వెళ్ళి ఏ విధంగా మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేటివి తీసుకుంటున్నారో కొంచెం అడిగి తెలుసుకుందాము. బ్రదర్, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మీ దగ్గర నుంచి వెళ్ళి మెయింటెనెన్స్ రూపంలో ఎలాంటి ఫండ్ మీ దగ్గర నుంచి వెళ్ళి మీ కమిటీ వాళ్ళు వసూలు చేస్తున్నారండి? మీరు ఎటువంటి పనులు మీరు ఇక్కడ చేయించుకున్నారు? షట్టర్స్ చేయించినారన్న. ఓకే ఓకే. షట్టర్స్ అయినప్పుడు 300 నుంచి 500 వరకు లోపు తీసుకున్నారు. ఓకే. మరి ఇప్పుడు షట్టర్స్ కిరాయికి ఇస్తున్నారు. ఓకే. డబ్బులతో వచ్చిన డబ్బులతో మెయింటెనెన్స్ నడిపిస్తున్నారు. ఓకే. ప్రస్తుతానికి మా దగ్గర నుంచి అయితే ₹1 కూడా వసూలు చేయట్లేదు, ఫ్రీ మెయింటెనెన్స్. ఒకవేళ ఇన్ కేస్ షట్టర్లు ఖాళీ ఉంటే అప్పుడు మాకు అమౌంట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు మొత్తం కూడా గవర్నమెంటే చేసి ఇచ్చిందా, లేకుంటే మీరు ఏమన్నా పనులు మీరు ఇక్కడ చేయించుకున్నారా? ఇంట్లో స్విచ్ బోర్డ్ కాడ నుంచి కేసీఆర్ అన్న ఇచ్చిందే అన్న. ఓకే. కేసీఆర్ సార్ చల్లగా ఉండాలి, ఎండాకాలము చెప్తున్నాను, అందుకే ఆయన వేసి ఇచ్చిండు. పైప్ లైనింగ్ కూడా అన్ని ఇచ్చిండు, అన్నీ ఫ్రీ ఇచ్చిండు. ఓకే. ₹1 కూడా మా దగ్గర తీసుకోలేడు. మొత్తం అంతే. మీ దగ్గర ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, దానికి మీరు వేసుకున్నారా, లేకుంటే అది కూడా మీకు ప్రభుత్వమే చేసి షట్టర్స్కి అడ్వాన్స్ తీసుకొని అలానే ఈఎంఐ రూపంలో తీసుకొని అట్లా పే చేస్తున్నారు. ఓకే 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 ఓకే. మా దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేరు. దేని గురించి ఓన్లీ ₹300 తీసుకున్నారు. అప్పుడు షట్టర్లు ఖాళీ ఉన్నప్పుడు తీసుకున్నారు, అంతే తప్పించి ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది, ఏం లేదు. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బ్రదర్, మీ పేరు కూడా కాస్త చెప్పండి. సాయి. ఎన్నో ఫ్లాట్ అండి మీది? సెకండ్ ఫ్లోర్. ఇక్కడ మీకు వసతులు అన్నీ కూడా సక్రమంగా దొరుకుతున్నాయా? అంతా మంచినీళ్ళు అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్న బోర్కు మీకు ఎంత కరెంటు బిల్ అనేది వస్తుందండి? 10-15,000 అంతే. ఆ బోర్ ఉన్నందుకు అది మీరు వాడితే ఎలాగైనా వాడాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు చెట్లు గిట్లు ఉన్నాయి కదా, టెంపుల్ ఉంది. అవును. ఓకే అండి, ఓకే. మొత్తం ఇప్పుడు అన్ని ఇండ్లు కూడా ఫిల్అప్ అయిపోయినాయా అండి? ఇంకేమైనా ఖాళీ ఉన్నాయి? ఇంకా ఉన్నాయి, కొంతమందికి రావాలి మా వాళ్ళు. ఓకే ఓకే. 10-15 ఫ్యామిలీస్ మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా మీకు సమస్యలు లాంటివి ఏమన్నా కనబడుతున్నాయా? ఏం సమస్యలు లాంటివి ఏం లేవు. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ.